Today we will discuss about the strings in the C. Okay. In this we will discuss about the what is the string and how to declare the strings, how to input and output the strings, and what are the different string functions. Okay, these topics we will discuss here. Okay, what is the string? Actually we know that string is the group of characters. Okay, everybody should mute yourself. Okay, a string is the collection of characters in a linear sequence. యాక్చువల్గా వాట్ ఈస్ మనం ఏంటి గ్రూప్ లాగా రాస్తామేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిభ, హలో, వరల్డ్, పింగిల్ కాలేజ్. వాట్ ఆర్ దిస్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ హలో, HELLO. దిస్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ HELLO. ఇలా క్యారెక్టర్స్ని అన్నిటిని మనం గ్రూప్ చేస్తే మనకేమైంది? దట్ బికమ్స్ ద వర్డ్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? వర్డ్ అన్నట్టు. వర్డ్, సెంటెన్స్, పారాగ్రాఫ్, దీస్ ఆల్ ఆర్ కాల్ ద స్ట్రింగ్. సో వీ కాల్ ద స్ట్రింగ్ యాజ్ ద group of characters or collection of characters. Okay, a string can be defined as the one-dimensional array of characters terminated by the null character. String ni మనం ఎలా డిఫైన్ చేస్తాం? వన్ డైమెన్షనల్ అరే. సరే, మనం తర్వాత టాపిక్స్లో చెప్పుకుందాం. వాట్ ఈస్ ద అరే? అరే అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ సేమ్ టైప్. వన్ డైమెన్షనల్ అరే అంటే ఏంటి? ఒకటే డైమెన్షన్లో సీక్వెన్షియల్గా అరేంజ్ అయి ఉన్న వాటిని వన్ డైమెన్షనల్ అరే అంటాం. సో క్యారెక్టర్స్ని అన్నిటినీ మనము సీక్వెన్స్ లాగా అరేంజ్ చేస్తే దట్ కాల్ యాజ్ ద వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద స్ట్రింగ్. A character array or the string is used to manipulate the text such as word or sentence. నేను చెప్పాను స్ట్రింగ్ అంటే వర్డ్ అని, సెంటెన్స్ అని. వాటిని మ్యానిపులేట్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ ద స్ట్రింగ్స్. And each character in the array occupies one byte of memory and last character must always be the 0. ఓకే, క్యారెక్టర్ టైప్ అనగానే మనకు తెలుసు ఇట్ అక్యుపైస్ ద 1 byte. క్యారెక్టర్ అరే అంటే ఏంటి? ఈచ్ క్యారెక్టర్ వన్ బైట్ని అక్యుపై చేసుకుంటూ వెళ్తుంది. లాస్ట్ క్యారెక్టర్ ఏం అక్యుపై చేస్తుంది నాన్న? ఆల్వేస్ బీ ద 0. 0 అంటే నల్ క్యారెక్టర్ అన్నట్టు. 0 క్యారెక్టర్ అవుతుంది అన్నట్టు. దాన్ని మనము స్ట్రింగ్ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం ఎప్పుడైతే స్ట్రింగ్ లాగా ఒక వర్డ్ లాగా క్యారెక్టర్స్ని గ్రూప్ చేస్తామో ఆల్వేస్ ద లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ ద 0. ఓకే, అండ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ ద సింగిల్ కోట్స్. మనం సింగిల్ కోట్స్లో డిఫైన్ చేస్తే దాన్ని స్ట్రింగ్ క్యారెక్టర్ అంటాము. అండ్ ద స్ట్రింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ వెన్ వీఆర్ గ్రూపింగ్ దోస్ క్యారెక్టర్స్ దట్ ఈజ్ టు బి డిఫైన్డ్ ఇన్ ద డబల్ కోట్స్. డబల్ కోట్స్లో మనము స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ప్రతిభ వర్చువల్ క్లాసెస్. దిస్ ఈజ్ మై ద యూట్యూబ్ ఛానల్ నానా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చాను వెల్కమ్ టు ప్రతిభ వర్చువల్ క్లాసెస్ అని. ఇది చూడండి ఇక్కడ ఎట్లా ఇచ్చాము మనము. హియర్ వీఆర్ యూజింగ్ డబల్ కోట్స్. బికాస్ దిస్ ఈజ్ ద స్ట్రింగ్స్. డిఫరెంట్ వర్డ్స్ని మనం గ్రూప్ చేస్తున్నాం. స్ట్రింగ్ని ఎప్పుడు డబల్ కోట్స్లో ఇవ్వాలి. సింగిల్ కోట్స్లో ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ క్యారెక్టర్ టు బి డిఫైన్డ్ లైక్ దిస్, ఇట్లా ఇవ్వాలి. అదే మనం వర్డ్స్ని, సెంటెన్స్ని ఆర్ పారాగ్రాఫ్స్ని ఇవ్వాలి అనుకుంటే దట్ ఈజ్ called the string and that is to be defined with the double quotes. And C provides the standard library functions. మనకు C డిఫరెంట్ లైబ్రరీ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ ఎందుకు? టు మ్యానిపులేట్ ద స్ట్రింగ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి? ఇన్పుట్ చేయడం, లెంత్ క్యాలిక్యులేట్ చేయడం, డిఫరెంట్ స్ట్రింగ్స్ని కంబైన్ చేయడం. ఓకే, ఒక స్ట్రింగ్లో ఉన్న సబ్ స్ట్రింగ్ని సమ్ పార్ట్ని డిస్ప్లే చేయడం. ఇట్లా అన్ని డిఫరెంట్ మ్యానిపులేషన్స్ కెన్ బి పెర్ఫార్మ్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద string.h. మనం చెప్పుకున్నాం డిఫరెంట్ హెడర్ ఫైల్స్. వాట్ ఈస్ ద హెడర్ ఫైల్? దిస్ ఈస్ ద హెడర్ ఫైల్ విచ్ కన్సిస్ట్ డిఫరెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్ని దేంట్లో ఉంటాయి? string.header ఫైల్లో ఉంటాయి. సరే, ఇదేదో టెక్స్ట్ కాపీ అయింది నాన్న, ఐడియా ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది. ఓకే, జనరల్గా స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? string. వెన్ వీఆర్ యూజింగ్ ద
string functions in the program, you need to specify the header file string.h. stdio.h అనే హెడర్ ఫైల్ని ఎలా అయితే ఇంక్లూడ్ చేస్తామో మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ string.h అనే header ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. సో now how we can declare the strings? There are two ways to declare the strings. One is the character array, another is the string literal. ఓకే, క్యారెక్టర్ అరేని యూజ్ చేసి మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ఇంకొకటి స్ట్రింగ్ లిటరల్ని యూజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే స్ట్రింగ్ లిటరల్ అంటే ఏంటి, స్ట్రింగ్ కాన్స్టెంట్ని డైరెక్ట్గా అసైన్ చేసి కూడా మనము స్ట్రింగ్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. చూద్దాం ఆ మెథడ్స్ రెండు ఏమున్నాయో మనకు. ఫస్ట్ ఈజ్ ద క్యారెక్టర్ అరే. ఓకే, క్యారెక్టర్ అరే అండ్ ఆల్సో హియర్ ఐ ఆమ్ స్పెసిఫైయింగ్ ద స్ట్రింగ్ లిటరల్ ఆల్సో. ఏముందో చూద్దాం. క్యారెక్టర్ అరే యూజ్ చేసి మనం ఎలా చేస్తాం, డిక్లేరింగ్ స్ట్రింగ్ బర్ క్యారెక్టర్ అరే ఈజ్ లైక్ దిస్ క్యారెక్టర్ అండ్ అరే ఈజ్ స్పెసిఫైడ్ ద అరే నేమ్ అండ్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ యూ నీడ్ టు స్పెసిఫై ద సైజ్ ఆఫ్ ది అరే. ఓకే, ఇక్కడ క్యారెక్టర్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది అరే 5. వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్ ch holds the 5 characters. So what is the 5 characters? HELLO and always the last character occupies the null character. \o అంటే ఏంటంటే null character అన్నమాట. సో ఇప్పుడు ఈ ch అనే క్యారెక్టర్ ch అనేది ఏ స్ట్రింగ్ని కలిగి ఉంటుంది, హలో అనే వర్డ్ని కలిగి ఉంటుంది. మనం క్యారెక్టర్ అరే లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ బి స్పెసిఫైడ్ విత్ ఇండివిజువల్గా సింగిల్ కోట్స్లో మనం స్పెసిఫై చేయాలి. ఓకే, అండ్ జనరల్గా ఇది అరేలో ఎలా ఆక్యుపై అవుతుంది అంటే ఇగో ఇలా ఆక్యుపై అవుతుంది. అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది నాన్న. 5 వరకు అంటే 0 1 2 3 4 ఇక్కడి వరకు అరే. అండ్ ఆల్వేస్ ద లాస్ట్ క్యారెక్టర్ స్ట్రింగ్ కాబట్టి లాస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు నల్ క్యారెక్టర్ని ఆక్యుపై చేస్తుంది అన్నట్టు. ఓకే, దిస్ హలో అనేది కంప్యూటర్లో ఎలా అసైన్ అంటే కంపైలర్లో మెమరీలో ఎలా ఆక్యుపై అవుతుంది అంటే ఇగో ఈ టేబుల్లో మనం ఎలా ఆక్యుపై అయింది అంటే 0 పొజిషన్లో హెచ్ అంటే ఫస్ట్ పొజిషన్లో హెచ్, సెకండ్ పొజిషన్లో ఈ, థర్డ్ పొజిషన్లో ఎల్, అలా అప్ టు 5th పొజిషన్లో ఓ వరకు ఇలా అవుతుంది అన్నట్టు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, వైల్ డిక్లేరింగ్ ద స్ట్రింగ్ సైజ్ ఈజ్ నాట్ మ్యాండేట్. ఇక్కడ మనం సైజ్ స్పెసిఫై చేసినాం 5. సో 5 క్యారెక్టర్స్ మాత్రమే నువ్వు అసైన్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అంటే ఇక్కడ 5 అని స్పెసిఫై చేసినాం, చేయాల్సిన అవసరం లేదు. ఇగో ఇలా కూడా ఇవ్వచ్చు. సో వీ కెన్ రైట్ ద ఎబో కోడ్ సేమ్ లైన్. దిస్ లైన్ కెన్ బి రిటర్న్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ మనం క్యారెక్టర్స్ని అసైన్ చేసినప్పుడు ఏమి ఇస్తున్నాం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి బ్రేసెస్లో ఇస్తున్నాం. ఇక్కడ HELLO అన్నాం, ఆటోమేటిక్గా CH అనే దాని యొక్క సైజ్ ఏమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదో ఇచ్చాను, హలో తర్వాత సమ్ X అని నేను Y అని ఇలా 2 క్యారెక్టర్స్ అసైన్ చేశాను అనుకోండి. సమ్ ఇట్ హలో XY, ఇట్స్ సైజ్ బికమ్స్ 5 + 6 and 7, ఇట్ బికమ్ 7. మనం అసైన్ చేసిన క్యారెక్టర్స్ని బట్టి క్యారెక్టర్ అరే యొక్క సైజు చేంజ్ అయిపోతుందని. సో ఇక్కడ స్ట్రింగ్ యొక్క సైజ్ని కంపల్సరీ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అండ్ అనదర్ మెథడ్ ఈజ్ ద స్ట్రింగ్ బై యూజింగ్ ద స్ట్రింగ్ లిటరల్. ఓకే, స్ట్రింగ్ లిటరల్ అంటే ఏంటి, ఇలా క్యారెక్టర్ అరే యూజ్ చేసి ఇలా అయినా మనం అసైన్ చేయొచ్చు. క్యారెక్టర్ అరే కెన్ బి అసైన్డ్ యూజింగ్ ద హలో అని ఇట్లా మొత్తం ఒకటేసారి వర్డ్ని స్పెసిఫై చేయాలనుకున్నప్పుడు యూ కెన్ స్పెసిఫై విత్ ద డబల్ కోట్స్లో డైరెక్ట్గా వర్డ్ని అసైన్ చేసుకోవచ్చు. ఇలా డబల్ కోట్స్లో మనం అసైన్ చేసినప్పుడు నల్ క్యారెక్టర్ని లాస్ట్లో అపెండ్ చేయాల్సిన అవసరం లేదు, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి హలో తర్వాత ఉంటుంది కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. కంపైలర్ ఆటోమేటిక్గా అట్ ఎండ్ ఇట్ ఆటోమేటికల్లీ యాడ్స్ ద ఎండ్ క్యారెక్టర్. ఏంటి, నల్ క్యారెక్టర్ని ఆటోమేటిక్గా యాడ్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ హౌ వీ కెన్ డిక్లేర్, ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చూపించాం చూడండి ఎట్లా డిక్లేర్ చేస్తాం. ద జనరల్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటి నాన్న, ఫార్ములా. మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కదా, ఫార్ములా అన్నట్టు. అంటే జనరల్ ఫామ్లో ఎలా రాస్తాము క్యారెక్టర్, దిస్ ఇస్ ద డేటా టైప్. Okay, and string variable name of the variable, and within the square bracket you can specify the array size. And when we are using the strings, it is not mandatory, compulsory కాదు, బట్ స్పెసిఫై చేయాలి అనుకుంటే మాత్రం డబుల్ కోట్స్లో స్పెసిఫై చేయాలి.
okay, and this can also be and this is the declaration and initialization is like this. ఇది డిక్లేర్ చేసి మళ్ళీ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం స్ట్రింగ్ ఇస్తామో అది ఇవ్వాలి. అలా ఇచ్చే బదులు ఒక సింగిల్ లైన్లో యూ కెన్ డైరెక్ట్లీ declaring as well as the assigning the string like this. Okay, here the size of array is must be defined while declaring a C string. ఎప్పుడైతే మనం సైజ్ ఇలా స్పెసిఫై చేస్తాము అనుకున్నప్పుడు యూ నీడ్ టు స్పెసిఫై ద సైజ్. ఓకే, అంటే మనం డిక్లేర్ చేసి తర్వాత వాల్యూ అసైన్ చేస్తాము అనుకున్నప్పుడు అంటే ఇలా చేస్తే ఇప్పుడు చూడండి క్యార్ ఫస్ట్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ అన్నప్పుడు కంపల్సరీ సైజ్ స్పెసిఫై చేయాలి. అలా కాకుండా ఇలా డిక్లేర్ చేస్తున్నారనుకోండి ఈ సెకండ్ మెథడ్లో ఇలా స్పెసిఫై చేసినప్పుడు ఈ స్ట్రింగ్ ఏదైతే అసైన్ చేస్తావో దాన్ని బట్టి ఈ లెంత్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సైజ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ డిక్లరేషన్ ఒక లైన్లో అసైనింగ్ ఒక లైన్లో చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా సైజ్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్ అరే అండ్ స్ట్రింగ్ లిటరల్. ఇంతకుముందే మనం ఎగ్జాంపుల్లో చూసినాము. దట్ ఈస్ two differences between the character array. Okay, in the character array when we are using the character array we need to add the null character at the end of the array. ఓకే, అంటే మనమే యాడ్ చేయాలన్నట్టు. ఎప్పుడైతే మనం క్యారెక్టర్ లిటరల్ని యూజ్ చేస్తాం క్యారెక్టర్ అరేని యూజ్ చేస్తామో దాంట్లో ఎట్ ద ఎండ్ వీ నీడ్ టు యాడ్ ద /o. దీన్ని నల్ క్యారెక్టర్ అంటాం అన్నట్టు. ఇట్ ఈజ్ అపెండెడ్ టు ద క్యారెక్టర్. ఇది ఆటోమేటిక్గా దానికి యాడ్ అయిపోతుంది. when we are using the string literal it is not compulsory to assign the null character at the end. It automatically assigned by the compiler. ఓకే, ఇది మనం చెప్పాల్సిన అవసరం. ఇంకోటి ద స్ట్రింగ్ లిటరల్, ఇంకో డిఫరెన్స్ ఏంటి, ద స్ట్రింగ్ లిటరల్ కెనాట్ బి రీఅసైన్డ్ టు అనదర్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ వేర్ యాజ్ వీ కెన్ రీఅసైన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ది అరే. మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ని అసైన్ చేసుకోవచ్చు కాబట్టి స్ట్రింగ్ లిటరల్ని మనం ఇంకొక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్కి అసైన్ చేసుకోరాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్ అరే అండ్ ద స్ట్రింగ్ లిటరల్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. చూడండి నాన్న, ఇక్కడ ఏమి ఇచ్చాం మనము డిఫైన్ చేసినాం. క్యారెక్టర్ నేమ్ ఈజ్ ద G అండ్ సైజ్ ఈజ్ ద 6. హియర్ వీఆర్ అసైనింగ్ హలో అండ్ లాస్ట్ క్యారెక్టర్ కోసం ఒకటి నల్ క్యారెక్టర్ కోసం కంపల్సరీ ఒక క్యారెక్టర్ని అక్యుపై చేస్తుంది. అది దట్ ఈస్ ద HELL. అంటే 5 క్యారెక్టర్స్ 6 ఇచ్చాం. 5 క్యారెక్టర్స్ మనం కావాల్సిన టెక్స్ట్ అండ్ ఆల్వేస్ ద లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ ద నల్ క్యారెక్టర్. అండ్ వాట్ ఈస్ ద character array you assigned to this is displayed by using the ఇక్కడ string ని character array అంటే string కాబట్టి here you have to use the format specifier %s. what is the greeting message hello. అవుట్పుట్ ఏమని వస్తుంది, greeting message hello అని డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీడింగ్ ద స్ట్రింగ్. దీన్నే మనం స్ట్రింగ్ ఇన్పుట్ అంటాం. ఓకే, మనకు C డిఫరెంట్ ఇన్పుట్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. వాట్ ఆర్ ద ఇన్పుట్ ఫంక్షన్స్, scanf, getS, ఓకే, getch, getCar ఇవన్నీ ఉన్నాయి. బట్ స్ట్రింగ్ని రీడ్ చేసుకోవడానికి హియర్ వీఆర్ యూజింగ్ ద getS. స్ట్రింగ్ని ఇట్ ఈస్ గెటింగ్ అంటే యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ scanf ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రీడ్ ద స్ట్రింగ్. And also we have the another function fgetS. fgetS is also used to read the strings to find the line of text entered by the user. Okay, ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని రీడ్ చేసుకోవడానికి ఇక్కడ scanf and as well as the getS and fgetS functions can be used. అయితే scanf యూజ్ చేసినప్పుడు మనం ఏమి చేయాలి, వీ హ్యావ్ టు యూజ్ ద %s ఫార్మాట్ స్పెసిఫైయర్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేసాం చూడండి %s. సో కంపల్సరీ scanf చేసినప్పుడు scanf తోటి రీడ్ చేసినప్పుడు ఏం చేయాలన్నా %s అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేయాలి. అండ్ నో నీడ్ టు యూజ్ ద &. ఇక్కడ చూడండి scanf అన్నప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తాము &, అని యూజ్ చేస్తాం. సారీ, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా నాన్న. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ చూడండి
పర్సంటేజ్ యాంపర్సండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అరే నేమ్ ఆటోమేటిక్గా పాయింటర్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి యాంపర్సండ్ని యూజ్ చేయాలి. స్కాన్ఎఫ్ తోటి మనం వేరియబుల్స్ రీడ్ చేసినప్పుడు కంపల్సరీ అది ఏ అడ్రస్లో స్టోర్ అవ్వాలి అనేది స్పెసిఫై చేయాలి అని మనం స్కాన్ఎఫ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. బట్ ఎప్పుడైతే స్కాన్ఎఫ్ తోటి మనం %s అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేసి స్ట్రింగ్ని రీడ్ చేస్తామో యాంపర్సెండ్ని వేరియబుల్ నేమ్కి ముందు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, హియర్ వీఆర్ యూజింగ్, ఇక్కడ ఏం ఫంక్షన్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి string.h అనేది చేయట్లేదు. చూడండి, నేను చేయాలని చెప్పాను బట్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనం మామూలుగా printf scanf అవే యూజ్ చేస్తున్నాం కదా. ఇక్కడ క్యారెక్టర్ నేమ్, వాట్ ఈస్ దట్? మీరు ఇట్లా లేట్గా జాయిన్ అయితే ఎట్లా నానా? character name whose size is 10, so you can assign up to 10 characters length of strings, and age is integer variable. Enter your first name and age. Okay, నేమ్ అండ్ ఏజ్ ఎంటర్ చేయమంటున్నాం. నేమ్ ఎంటర్ నేమో స్ట్రింగ్ లాగా రీడ్ చేస్తున్నాం. క్యారెక్టర్ అరే కదా, %s. అండ్ ఇంకొక వేరియబుల్ ఏంటి? ఏజ్ ఈజ్ ద ఇంటీజర్, సో వీఆర్ యూజింగ్ ద %d. ఇక్కడ చూడండి, కామా నేమ్ అండ్ యాంపర్సండ్ ఏజ్ ఈజ్ ద ఇంటీజర్ టైప్. యూ నీడ్ టు స్పెసిఫై ద వాట్ ఈస్ దట్ యాంపర్సండ్ యూజ్ చేయాలి స్కాన్ఎఫ్లో. బట్ మనం స్ట్రింగ్కి మాత్రం యూజ్ చేయట్లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బికాస్ స్ట్రింగ్కి క్యారెక్టర్ అరేని యూజ్ చేస్తున్నాం కాబట్టి క్యారెక్టర్ అరేనే పాయింటర్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి యాంపర్సండ్ అనే సింబల్ని వేరియబుల్ నేమ్కి ముందు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ ఎంటర్డ్, జస్ట్ ఐ ఆమ్ రీడింగ్ అండ్ యూ ఎంటర్డ్, వాట్ ఈస్ దట్? ఎంటర్డ్ నేమ్ అండ్ ఏజ్, దట్ ఈస్ డిస్ప్లేడ్. ఇక్కడ రీడ్ చేస్తున్నాం, అవుట్పుట్ ఏమని వస్తుంది? యూ ఎంటర్డ్ హర్ష స్పేస్ 22 అని డిస్ప్లే. ఓకే, ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ ఏజ్ అన్నప్పుడు ఇది రీడ్ చేస్తుంది. అండ్ తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది? యూ ఎంటర్డ్, ఏమిచ్చాం? హర్ష, అండ్ వాట్ ఈస్ ద ఏజ్? 22. ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నాం? హియర్ వీఆర్ యూజింగ్ స్కాన్ఎఫ్ యాజ్ వెల్ యాజ్ గెట్ఎస్ అండ్ fgetS can be used. But what are the problems with this? When we are using the scanf function, it never reads the entire string. ఎంటైర్ స్ట్రింగ్ అంటే కంటిన్యూస్ వర్డ్స్ ఇస్తేనే నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఇచ్చాను అనుకొని తీసుకుంటుంది. హలో స్పేస్ ప్రతిభ అని ఇచ్చాను. హలోకి ప్రతిభకి మధ్యలో స్పేస్ ఇచ్చాను. ఎప్పుడైతే వైట్ స్పేస్ వస్తుందో ఫామ్ ఫీడ్ ఆర్ ఎంటర్ ప్రెస్ చేస్తామో, క్యారేజ్ రిటర్న్ ఆర్ ట్యాబ్ స్పేస్ ఇట్లా ఏదైనా ప్రెస్ చేసి మనం ఒక స్ట్రింగ్ అంటే ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని ఎంటర్ చేస్తామనుకో, ఇట్ డస్ నాట్ రీడ్ బై ద స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ తోటి రీడ్ చేయదు. చూడండి, ఇట్ విల్ హాల్ట్ ద reading process as soon as white space, form feed, vertical tab, new line or క్యారేజ్ రిటర్న్ అక్కర్స్. అంటే ఎంటర్ ప్రెస్ చేస్తే, ట్యాబ్ ప్రెస్ చేస్తే, స్పేస్ ఇస్తే అది యాక్సెస్ చేయదు. హలో ప్రతిభ అని ఇచ్చినా కానీ హలో వరకే రీడ్ చేస్తుంది. వైట్ స్పేస్ రాగానే ఎండ్ అయిపోయింది అనుకుంటాం. మనం ఒక స్పేస్ ఇస్తాం కదా హలో ప్రతిభ అన్నప్పుడు, అలా యాక్సెస్ చేయదు. సో స్కాన్ఎఫ్ తోటి రీడ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మనం ట్యాబ్ ప్రెస్ చేసినా, ఒక సెంటెన్స్ లాగా స్పేసెస్ ఇచ్చి ఒక గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ సెంటెన్స్ని డిఫరెంట్ స్పేసెస్ తోటి ఎంటర్ చేసిన, వైట్ స్పేసు, ఫామ్ ఫీడ్, ఈ న్యూ లైన్ క్యారెక్టర్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇట్ డస్ నాట్ రీడ్స్. వైట్ స్పేస్ రాగానే అది ఎండ్ అయిపోతుంది. టు రీడ్ ద స్ట్రింగ్ కంటైన్ ద స్పేసెస్. అంటే ఇప్పుడు హలో ప్రతిభ అని రీడ్ చేయాలి. దాన్ని రీడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద గెట్ఎస్ ఫంక్షన్. ఓకే, గెట్ఎస్ ఫంక్షన్ ఇగ్నోర్స్ ద వైట్ స్పేస్. ఇది ఎప్పటి వరకు రీడ్ చేస్తుంది? అంటిల్ యూ ప్రెస్ ద ఎంటర్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్, అంటే ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని రీడ్ చేసుకోవడానికి గెట్ఎస్. ఓకే, నువ్వు కంటిన్యూస్గా ఒక చాలా ఎంటర్ చేయాలి అనుకుంటే కంటిన్యూస్ యూ కెన్ ఎంటర్. బట్ వెన్ యూ ప్రెస్ ద ఎంటర్, అప్ టు ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ఎంటర్ చేయంగానే అది స్టాప్ అయిపోతుంది అన్నట్టు. ఎంటర్ చేసేంత వరకు ఇది రీడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, గెట్ఎస్ ఫంక్షన్ తోటి స్పేసెస్ని యాక్సెస్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే నువ్వు ఎంటర్ ప్రెస్ చేస్తావో అప్పుడు అది స్టాప్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో స్కాన్ఎఫ్కి గెట్ఎస్కి డిఫరెన్స్ ఏంటి నాన్న?
స్కాన్ఎఫ్ యూజ్ చేసినప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అనగానే డెన్నీస్ రిచి అని ఇచ్చాను, డెన్నీస్ స్పేస్ రిచి అని ఇచ్చాను. డెన్నీస్కి రిచికి స్పేస్ ఇచ్చాం. స్కాన్ఎఫ్ తోటి ఓన్లీ డెన్నీసే రీడ్ చేస్తుంది, డెన్నీస్ రిచి అనే వర్డ్ని రీడ్ చేయదు. సో దానికోసం ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నాం, గెట్ఎస్. ఓకే, మళ్ళీ ఏంటి, స్కాన్ఎఫ్ యూజ్ చేస్తే యూ హ్యావ్ టు యూజ్ ద పర్సంటేజెస్ అని అలా అంతా ఫార్మాట్ రాయాలి. అదే గెట్ఎస్ యూజ్ చేస్తే డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ ద వేరియబుల్ నేమ్. అదే క్యారెక్టర్ అరే వేరియబుల్ నేమ్ ఏంటి, ఫుల్ నేమ్. printf మై ఫుల్ నేమ్ ఈజ్ డెన్నీస్ రిచిని రీడ్ చేసింది, డిస్ప్లే చేసింది. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్, అండ్ అనదర్ ఆల్టర్నేటివ్ ఫర్ ద గెట్ఎస్కి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, దట్ ఈస్ ద fgetS ఫంక్షన్. fgetS రీడ్స్ ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద కీబోర్డ్. మనం స్పెసిఫై చేసిన ఇన్పుట్ డివైస్ నుంచి మనం చెప్పిన క్యారెక్టర్స్ వరకు అది రీడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, గెట్ఎస్ అన్నప్పుడేమో మనం ఎంటర్ ప్రెస్ చేసేంత వరకు ఇచ్చిన క్యారెక్టర్స్ని రీడ్ చేస్తుంది. fgetSలో ఎన్ని క్యారెక్టర్స్ని రీడ్ చేయాలి, ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలి అనేది కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ ద అనదర్ వే ఆఫ్ ది రీడింగ్ ద స్ట్రింగ్. ఓకే, హియర్ వీఆర్ యూజింగ్ ద, మనం ఏం చేస్తున్నాం నాన్న, ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం నేమ్, ఎంటర్ యువర్ నేమ్ ప్లీజ్ అంటున్నాం. fgetS నేమ్ అనే వేరియబుల్లోకి రీడ్ చేస్తుంది. హౌ మెనీ క్యారెక్టర్స్ టు బి రీడ్, 10 క్యారెక్టర్స్. అండ్ వాట్ ఈస్ ద ఎస్టీడిఐఎన్ అంటే రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి రీడ్ చేయి అని చెప్పడం. హియర్ యూ కెన్ స్పెసిఫై ద ఫైల్ నేమ్. ఒక ఫైల్ నేమ్ని కూడా మనకి ఏదో ఒక వర్డ్ ఫైల్ ఉంది, ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, అందులోంచి రీడ్ చేయమని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఎక్కడి నుంచి రీడ్ చేయాలి అనేది కూడా మనం fgetS ఫంక్షన్ని యూజ్ చేసి స్ట్రింగ్ని రీడ్ చేసినప్పుడు స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ నేను stdin అంటున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్పుట్? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఇన్పుట్? కీబోర్డ్ నుంచి 10 క్యారెక్టర్స్ని రీడ్ చేసి నేమ్ అనే వేరియబుల్లోకి అసైన్ చేయి అని చెప్పడం అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద printf మై నేమ్ ఈజ్, దేన్ని డిస్ప్లే చేయాలి, స్ట్రింగ్ని. సో %s. ఎంటర్ యువర్ నేమ్ ప్లీజ్ అనగానే ఐ ఎంటర్డ్ ద ప్రతిభ. అండ్ వాట్ ఈస్ ద మై నేమ్ ఈజ్ ప్రతిభ అని డిస్ప్లేస్. ఓకే, ప్రతిభ తర్వాత ఇది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, 9 క్యారెక్టర్స్. తర్వాత ఆటోమేటిక్గా ఒక బ్లాంక్ క్యారెక్టర్ని యాక్సెస్ చేసి డిస్ప్లే చేస్తే మనకి ఇక్కడ కనిపించదు, వైట్ స్పేస్ కాబట్టి. ఓకే, ఇలా మనం ఏం చేయొచ్చు, fgetSని యూజ్ చేసి కూడా మనము ఏం చేయొచ్చునా, వీ కెన్ రీడ్ ద స్ట్రింగ్. ఓకే, అయితే fgetS ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ fgetSలో 1 2 3 వీఆర్ పాసింగ్ ద 3 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఈజ్ ద స్ట్రింగ్ నేమ్, అండ్ నెక్స్ట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు రీడ్. ఇక్కడ చూడండి స్ట్రింగ్ నేమ్ ఏంటి, నేమ్. హౌ మెనీ క్యారెక్టర్స్ టు బి రీడ్, 10. నెక్స్ట్ ఇదేంటి, నెంబర్ ఆఫ్ అండ్ stdin మీన్స్ రీడ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ విచ్ ఈస్ ద కీబోర్డ్. ఇక్కడ ఇచ్చిందేంటి నాన్న, stdin. ఓకే, మనకు తర్వాత నేను చెప్తున్నాను, ఇక్కడ ఇంకొక వర్డ్ యూజ్ చేసినాను, వీ కెన్ రీడ్ ఫ్రమ్ ద ఫైల్ మేనేజ్మెంట్ అని మన లాస్ట్ యూనిట్లో వస్తుంది. అప్పుడు మనం చూద్దాం fgetS నుంచి మనం ఫైల్లోంచి ఎట్లా రీడ్ చేస్తాం. ఇక్కడి వరకు మాత్రం మనం ఇన్పుట్ డివైస్ నుంచి మనం రీడ్ చేయమని చెప్తున్నాను కాబట్టి మనం stdin అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేయింగ్ ద స్ట్రింగ్ అండ్ ప్రింటింగ్ ద స్ట్రింగ్. ఇప్పటి వరకు మనం రీడ్ ఎట్లా చేస్తామో చూసినాం. హౌ టు ప్రింట్ ద స్ట్రింగ్, ఎట్లా ప్రింట్ చేయాలి మనకు తెలుసు. ప్రింట్ స్టేట్మెంట్, printf ఈజ్ ద స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్ వీ హ్యావ్. printf యూజ్ చేసి ఎట్లయితే డిస్ప్లే చేసుకోవచ్చో వీ హ్యావ్ ఆల్సో ద అదర్ ఫంక్షన్స్, దట్ ఈస్ ద puts and fputs. Okay, the standard printf function is used for printing or displaying the string on the output device. Okay, for this we need to use the % format specify. For example, printf % name అనే వేరియబుల్లో ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ని డిస్ప్లే చేస్తుంది. And string output can also be displayed by using the fputs function. What is the fputs function? fputs, when we are displaying the string with using the fputs function, for that you need to specify the name of the string
అండ్ ఏ పాయింటర్ టు వేర్ యూ వాంట్ టు డిస్ప్లే ద టెక్స్ట్. ఎక్కడ డిస్ప్లే చేయాలి స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ మీద. దానికోసం ఎస్టీడీ అవుట్ అనే దాన్ని మనము ఎక్కడ ఎస్టీడీ అవుట్ అంటే స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ని రిఫర్ చేయడానికి ఒక కీవర్డ్ ఇది మనకి సిలో. అక్కడ మనం ఇన్పుట్ కోసం ఎస్టీడీఐ అని ఎట్లా యూజ్ చేస్తున్నామో అవుట్పుట్ కోసం కూడా ఎఫ్పుటెస్లో మనము ఎక్కడ వేర్ యూ వాంట్ టు డిస్ప్లే ద టెక్స్ట్ అనేది స్పెసిఫై చేయాలి. వేర్ ఐ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద అవుట్పుట్ డివైస్. సో హియర్ ఐ ఆమ్ యూజింగ్ ద ఎస్టీడీఐ అవుట్ అనే స్టాండర్డ్ అవుట్పుట్ మీద డిస్ప్లే చేయమని చెప్తున్నాం అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ది ఎఫ్పుట్ఎస్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హియర్ ఐ ఆమ్ డిక్లేరింగ్ ద వేరియబుల్ దట్ ఈస్ ద టౌన్, ఓకే, విచ్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ఫోటో. ఎంటర్ యువర్ టౌన్ 40 అనే సైజ్ తోటి ఒక క్యారెక్టర్ అరేంజ్ చేస్తాం. హియర్ ఐ ఆమ్ యూజింగ్ గెట్ఎస్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద స్ట్రింగ్. గెట్ఎస్ టౌన్ అనే వేరియబుల్లోకి నువ్వు ఎంటర్ చేసిన టౌన్ని రీడ్ చేస్తుంది. fputs town and where to be displayed std out. What is the meaning of that? Output device మీద డిస్ప్లే చేయి. వాట్ ఈస్ ద టౌన్ అనే వేరియబుల్లో ఏదైతే టెక్స్ట్ స్ట్రింగ్ ఉందో దట్ ఈస్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద std అవుట్. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్కి ముందు ఇంట్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ మీద రిటర్న్ 0. ఓకే, అండ్ ఎంటర్ యువర్ టౌన్ న్యూయార్క్. సో ఇట్ డిస్ప్లేస్ ద న్యూయార్క్ అనే దాన్ని డిస్ప్లే ఇస్తుంది. Okay, this is example for using the getS and fputs functions. And next is the another function is the puts function. Puts function can also be used. getS తోటి ఎట్లయితే రీడ్ చేస్తామో puts ఫంక్షన్ని యూజ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. fputs యూజ్ చేసినప్పుడు ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది రాయాలి. అంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ డివైస్ యూ ఆర్ యూజింగ్ టు డిస్ప్లే దట్ స్ట్రింగ్ అనేది స్పెసిఫై చేయాలి. బట్ fputs యూజ్ చేసినప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ద స్ట్రింగ్. Okay, puts function is used to print string in C on an output device. Okay, and moving the cursor back to the first position. Print చేస్తుంది అండ్ కర్సర్ని మళ్ళీ బ్యాక్కి మూవ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమి ఇవ్వలే, క్యారెక్టర్ నేమ్ హూజ్ సైజ్ ఈజ్ 15, getS నేమ్ రీడింగ్ ద స్ట్రింగ్ అండ్ puts నేమ్ డిస్ప్లేయింగ్ ద స్ట్రింగ్. రీడ్ చేయడానికి getS puts అని ఇలా డైరెక్ట్గా యూజ్. ఇది నిన్ను అడగాలి అంటే హియర్ యూ కెన్ యూజ్ ద లేబుల్ దట్ ఈస్ ద ప్రింట్ఎఫ్ ఎంటర్ నేమ్ అని లేబుల్ కోసం ప్రింట్ఎఫ్ యూజ్ చేయొచ్చు. రీడ్ చేసుకోవడానికి getSని డైరెక్ట్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు, putsని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, అనదర్ ఈజ్ ద స్ట్రింగ్ లైబ్రరీ. స్ట్రింగ్ లైబ్రరీ అంటే ఏంటి? విచ్ ప్రొవైడ్స్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ద స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేయడానికి సి ప్రొవైడ్స్ అస్ ద స్ట్రింగ్ లైబ్రరీ అండ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మ్యానిపులేట్ ద స్ట్రింగ్స్. వీటినే మనం ఏమంటామంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ స్ట్రింగ్ హ్యాండ్లర్స్. String handlers can be used to manipulate the strings in the program. And all these handlers are present in the string.h header file. Our string functions ekkada unnai manaku string.h ane header file lo unnai. Okay, some of the functions here I am listing. strlen, which is the function which can be used to compute the string length. స్పెసిఫై చేసిన స్ట్రింగ్ యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తాం, అందులో మనం ఎంత లెంత్ స్ట్రింగ్ని ఎంటర్ చేసినాము అనేది డిస్ప్లే చేయాలి అనుకుంటే స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి. అయితే ఆల్వేస్ ద లాస్ట్ క్యారెక్టర్ ఇస్ ద నల్ క్యారెక్టర్ ఉంటుంది, బట్ నల్ క్యారెక్టర్ని కౌంట్ చేయకుండా స్ట్రింగ్ లెంత్ని డిస్ప్లే చేస్తుంది. strcat, this function is used to combine the two strings together to form the single string. రెండు డిఫరెంట్ స్ట్రింగ్స్ని కలిపి ఒక స్ట్రింగ్ లాగా డిస్ప్లే చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ str1 ఒక స్ట్రింగ్, str2 ఒక స్ట్రింగ్. ఓకే, ఇక్కడ str1లో హలో అని ఇచ్చాను, str2లో ప్రతిభ అని ఇచ్చాను. హలో ప్రతిభని రెండింటిని కంబైన్ చేయాలి. యూ కెన్ యూజ్ ద స్ట్రింగ్ strcat ఫంక్షన్. ఓకే, str1 డిస్ప్లే చేయగానే దాని ఎండ్లోనే str2ని ఆటోమేటిక్గా
డిస్ప్లే చేస్తుంది. అండ్ దట్ ఎంటైర్ స్ట్రింగ్ కెన్ బి అసైన్డ్ టు ద str1. ఓకే, అంటే యాడ్ చేస్తుంది str1ని str2లో ఉన్న స్ట్రింగ్స్ని రెండింటిని యాడ్ చేసి str1 అనే పాయింటర్లోకి మూవ్ అయిపోతుంది, str1లో ఉన్నట్టుగా డిస్ప్లే చేస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో యూ కంపేర్ ద స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్ని కంపేర్ చేసుకోవడానికి, అంటే అవి రెండు ఈక్వలా కాదా, ఓకే, వాటిని యూజ్ చేసుకోవడానికి strcmp అనే ఫంక్షన్. str1 str2 ఆర్ ద టూ స్ట్రింగ్స్ వీ నీడ్ టు కంపేర్. హియర్ str1 str2 ఈక్వలా కాదా కంపేర్ చేసుకోవడానికి strcmp ఫంక్షన్. వెన్ వీఆర్ కంపేరింగ్ ద స్ట్రింగ్స్ ఇట్ రిటర్న్స్ ఐదర్ ద 0 ఆర్ -1 ఆర్ +1. ఓన్లీ 3 వాల్యూస్నే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇఫ్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్ దెన్ ఇట్ రిటర్న్స్ ద ఈక్వల్, జీరో, ఇట్ రిటర్న్స్ ద 0. ఫర్ ఎగ్జాంపుల్ హలో అని str1లో ఇచ్చాను, str2లో కూడా హలో ఇచ్చాను, బోత్ ఆర్ సేమ్, ఇట్ రిటర్న్స్ 0. ఓకే, ఇట్ రిటర్న్స్ ద -1 వెన్ str1 ఈజ్ లెస్ దెన్ str2. ఓకే, str1లో ఏ ఇచ్చాను, str2లో బి ఇచ్చాను. ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఎందుకంటే ముందు క్యారెక్టర్ కదా నాన్న, ఆటోమేటిక్గా వాల్యూస్ చూసుకుంటే మనం 1 2 చూసుకున్నాం అనుకోండి, 1 ఈజ్ 1 అంటే ఏ, సెకండ్ క్యారెక్టర్ బి, సో 1 ఈజ్ లెస్ దెన్ 2 -1ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇట్ రిటర్న్స్ ద +1 వెన్ str1 గ్రేటర్ దెన్ str2. ఓకే, మనం తర్వాత క్లాసెస్లో వీటి ఎగ్జాంపుల్స్ గురించి చూసుకుందాం. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను. అండ్ అనదర్ ఫంక్షన్ strcpy, రెండు స్ట్రింగ్స్ని కాపీ చేసుకోవడానికి యూ కెన్ యూజ్. ఇక్కడనేమో అపెండ్ చేయడానికి నాన్న, అంటే స్ట్రింగ్ 1 పక్కన str2ని లాస్ట్లో యాడ్ చేయడానికి strcat అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. strcpy అంటే కాపీస్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ ఇంటూ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్. కాపీ స్ట్రింగ్ s2 ఇంటూ s1. s1 అనే స్ట్రింగ్లో ఏముందో దాన్ని s1లోకి కాపీ చేయాలి అంటే యూ కెన్ యూజ్ ద strcpy ఫంక్షన్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్. నేను ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ని స్పెసిఫై చేశాను, మనకి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కాపీ చేయడం, లెంత్ క్యాలిక్యులేట్ చేయడం, కాపీ చేసి కంకాటినేట్ చేయడం, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఎట్లా చేస్తున్నాం. హియర్ ఐ యామ్ డిక్లేరింగ్ ద str1 హూజ్ సైజ్ ఇస్ 12 అని ఇచ్చాను, str2 యొక్క సైజ్ కూడా 12. str1లో హలో అనే అసైన్ చేశాను, str2లో వరల్డ్ అని ఇచ్చాను. అండ్ అనదర్ స్ట్రింగ్ అసైన్ డిక్లేర్డ్ str3 హూజ్ సైజ్ ఈజ్ ఆల్సో ద 12. అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను len, అంటే లెంత్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం. కాపీయింగ్ ద str1 ఇంటూ ద str3, str3లోకి str1ని కాపీ చేయాలి. సో వీ కెన్ యూజ్ ద strcpy. ఓకే, strcpy str3 str1 ఏమొస్తుంది, str1లో ఉన్నది str3లోకి కాపీ అయిపోతుంది. ఈ అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ లైన్ చూడండి, ఇలా అవుట్పుట్ హలో ఇలా వస్తుంది. str1లో హలో ఉంది కదా, దట్ ఈజ్ అసైన్ టు str3 కదా. ఇక్కడ printf యూజ్ చేస్తున్నాం, str3ని ప్రింట్ చేస్తున్నాం, str3లో ఏముంది హలో. కంకాటినేటింగ్ అంటే ఏంటి, 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడం, str1, str2. str1లో ఏముంది హలో, str2లో ఏముంది వరల్డ్. హలో పక్కనే లాస్ట్ క్యారెక్టర్ దగ్గర నుంచి సెకండ్ స్ట్రింగ్లో ఉన్న వరల్డ్ని యాడ్ చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో అది చూడండి, రెండింటిని str2ని str1కి యాడ్ చేసి str1లోకి అసైన్ చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం హియర్ వీఆర్ డిస్ప్లేయింగ్ str1. సో str1లో ఏముంది, యాక్చువల్గా హలో ఉంది, బట్ వెన్ వీఆర్ ఆఫ్టర్ ద కంకాటినేషన్ str2ది కూడా str1కి యాడ్ అయిపోయి str1ని డిస్ప్లే చేయగానే హలో వరల్డ్ అనేది. అండ్ ఇక్కడ ఏంటి, లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి str1ది. ఇప్పుడు ఇక్కడ నేను str1లో ఏముంది, ఇప్పుడు హలో వరల్డ్. లెంత్ ఆఫ్ ది strlen, దిస్ ఇస్ ద స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ str1. జస్ట్ ఇక్కడ కంకాటినేట్ చేయంగానే అడుగుతున్నాను. అదే నువ్వు ఇక్కడ యూజ్ చేస్తావనుకో ఇది చూపిస్తుంది 1 2 3 4 5 6 క్యారెక్టర్సే లెంత్ చూపిస్తుంది. బట్ ఇక్కడ లెంత్ ఎంత అడిగితే 10 క్యారెక్టర్స్. ఎందుకు, హలో వరల్డ్ అనేది str1కి అసైన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ లెంత్ అనేది 10 అండి.
ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది యూజింగ్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. ఇలా మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అనదర్ ఫంక్షన్, అనదర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటింగ్ ద స్ట్రింగ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యారెక్టర్ అయిపోయిందాను ఒక్క 2 minutes. ఓకే, ఒక్క 2 minutesలో క్లోజ్ చేస్తాను. ఇది చూడండి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇక్కడ ఏముంది, ప్రోగ్రామింగ్ ఈజ్ 1 అని ఇచ్చాం. ఓకే, ఐ అనేది ఒక వేరియబుల్ చేస్తున్నాను, అంటే రీడ్ చేసిన ప్రతిసారి అది ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి ఎంటైర్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలి. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 0. స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ని యూజ్ చేయట్లేదు మనం. ఓకే, యూజ్ చేయకుండా ఎలా రీడ్ చేయాలి, వాట్ ఈస్ ద లెంత్ అనేది లూప్ యూజ్ చేసి, ఐ ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎస్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నల్. నాట్ ఈక్వల్ అంటే లాస్ట్లో నల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, నల్ క్యారెక్టర్ అయ్యేంత వరకు రీడ్ చేయని చెప్పడం. ఓకే, అండ్ ప్లస్ ఐ అంటున్నాం. ఓకే, ముందే ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ %i. ఎంటైర్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఈజ్ రీడ్, ప్రోగ్రామింగ్ ఈజ్ 1. వాట్ ఈస్ దిస్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్? ఈ లెంత్ ఎంత? 18. అదే మనం స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ని యూజ్ చేయకుండా రీడ్ చేయాలి అంటే ఇగో మనం ఇలా రీడ్ చేయాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్. ఇలా చేసే బదులు డైరెక్ట్గా స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఎస్ అని ఇచ్చేస్తే ఇట్ ఆటోమేటికల్లీ డిస్ప్లేస్ ద 18 అని డిస్ప్లే చేసేస్తుంది కదా. మనకు ఫంక్షన్స్ లేకుంటే మనం చేయడం, ప్రతిదీ చేయడం, కంకాటినేట్ చేయడం, కాపీ చేయడం, అదంతా లెంతీ ప్రాసెస్. అలా కాకుండా లెంత్ క్యాలిక్యులేట్ చేయడం కూడా ఇగో ఇంత ప్రోగ్రామింగ్ రాయాలి. అలా కాకుండా మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఈజీగా సింగిల్ స్టెప్లో మనం లెంత్ని కానీ కంకాటినేట్ కానీ డిఫరెంట్ మ్యానిపులేషన్స్ని మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు. Okay, this is about the strings, Nana. Okay, thank you. And this is my YouTube channel. Here you can find my videos. Okay.